వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరిగే వాస్తవాలను కూడా చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు అసలు రాష్ట్ర రాజకీయాలలో ఏం జరుగుతుంది అనేది ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా కూడా మనం చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశానికి సంబంధించి ఈరోజు వివిధ దినపత్రికలలో వచ్చిన అంశాలతో పాటు కొన్ని ప్రత్యక్షమైన ఉదాహరణలు కూడా మీకు తీసుకొచ్చి చూపించే ప్రయత్నం అయితే చేస్తాం. సో రేవంత్ రెడ్డి గారికి సంబంధించి నిన్న పాలమూరు సభలో ఏం మాట్లాడిండు, దానికి సంబంధించిన ప్రధానమైన ఎపిసోడ్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పూర్తి స్థాయిలో కూడా కనబడుతున్న ఎపిసోడ్. దీనికి సంబంధించి ఒకసారి లోతుగా కూడా నేను చర్చించే ప్రయత్నం అయితే చేస్తా. ఒకసారి ఇక్కడ చూడొచ్చు. నేను మస్తు పనులు చేసిన, 50 లక్షల కుటుంబాలకు ఉచిత కరెంట్ ఇచ్చిన, 45 లక్షల కుటుంబాలకు 500కే సిలిండర్ ఇచ్చిన, 67,616 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినాం, 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన, 25.35 లక్షల మంది రైతులకు 20,616 కోట్ల రుణమాఫీ చేసిన, రైతు భరోసా కింద 27,000 కోట్లు ఇచ్చినాం, నన్ను వడ్లు పండించినోళ్ళు సన్న వడ్లు పండించినోళ్లకు 500 బోనస్ ఇచ్చినాం. మేము చేసింది చెప్తే రామాయణం, రాస్తే భారతం అవుతుంది. పాలనపై ఎప్పుడు చర్చిద్దామో చెప్పు. నీ పేరు కేసీఆర్ అయితే అసెంబ్లీకి రా, చర్చలో నేను ఓడితే నేనే క్షమాపణ చెప్తా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఓకే రైట్. కేసీఆర్ నీ పార్టీ దిమ్మలు కూలుస్తాం, నీ జెండా ఇక ఎగరనివ్వ, మాకు అన్ని పనులు వచ్చు, అడ్డం వస్తే నీ పని కూడా చేస్తాం, పండబెట్టి మట్టి కప్పుతాం, జడ్చర్ల సభలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఇక్కడ ఒక అంశం. ఒకసారి ఇక్కడ చూడురి. నేనేమంటున్నా అంటే ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పోలీస్ వ్యవస్థ, నాకు పోలీస్ వ్యవస్థ అంటే మొదటి నుండి ఒక రకమైన అది అందరికీ తెలిసిందే, నేను లైవ్లోనే చెప్తాను, దాంట్లో పెద్ద భయపడేది లేదు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 4 కోట్ల మంది ప్రజలకు ఒక జవాబుదారీగా ఉండాల్సిన వ్యక్తి, అందులో తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన ఒక ఉద్యమ రథసారథి, 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మీద ఇగో రేవంత్ రెడ్డి మాటలు ఒక్కసారి చూడురి. ఇవే మాటలు కనుక నేను మాట్లాడితే రొచ్చు ఉంటుంది తెలంగాణలో. నాకు వచ్చినన్ని బూతులు బహుశా ఎవరికి రావు. నేను చెప్తున్నా కదా, గిదా అండి ముఖ్యమంత్రి మాట్లాడే భాష, గిన మాట్లాడే భాష. ముఖ్యమంత్రి అని ఎట్లా పిలవాలి? ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అని ఎట్లా పిలవాలి? నేను ఏమన్నా ముఖ్యమంత్రి లెక్క బిహేవ్ చేస్తుందా? అరే విపక్షాల మీద నువ్వు ఆరోపణ చేయి భయ్, గిదేమో ఆరోపణ. పండబెట్టి మట్టి కప్పుతాం, జడ్చర్ల సభలో సీఎం రేవంత్ రెడ్డి, అడ్డం వస్తే నీ పని కూడా చేస్తాం, పండబెట్టి మట్టి కప్పుతాం అంటే దాని అర్థమైంది. ఈయనని ఏం చేయాలి చెప్పురు తెలంగాణ ప్రాంత ప్రజలారా? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటాడు, కాంగ్రెస్ పార్టీ 2034 వరకు ఉండదు అంటాడు, అన్నీ నేను చేసినా చెప్తేనేమో భారతం ఏది చెప్తేనేమో రామాయణం, రాస్తే మహాభారతం అవుతుందని ఈయనే చెప్తాడు. కానీ ఈయన మాట్లాడే మాటలు చూడురి. మాకు అన్ని పనులు వచ్చు, అడ్డం వస్తే నీ పని కూడా కథం చేస్తాం, పండబెట్టి మట్టి కప్పుతామని రేవంత్ రెడ్డి మాట్లాడింది. ఇక ఈయనను ముఖ్యమంత్రి అని ఎట్లా పిలవాలి? ఇజ్జత్ అనిపిస్తుంది నాకు. ఇప్పుడు భారతదేశంలో ఉన్న చాలా రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు, ఒకరు డాక్టర్ ఉన్నారు, ఒకరు లాయర్ ఉన్నారు, ఒకరు యాక్టర్ ఉన్నారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క హోదా ఉన్నది. మరి మా ముఖ్యమంత్రికి ఏం హోదా ఇవ్వాలి? భూతు పురాణానికి కేర్ ఆఫ్ అడ్రస్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే సరిపోతుందేమో. ఇది నేను చెప్పే మాట కాదు, ఈ తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది, ఆఖరికి నీ సొంత పార్టీ కాంగ్రెస్ నేతలు కూడా చెప్తారు. ఏం ముఖ్యమంత్రి ఆయనే? అడ్డం వస్తే నీ పని చేస్తాం, పండబెట్టి మట్టి కప్పుతాం, గిదా మాట్లాడేది. ఈయన మాట్లాడేది గిదా. 4 కోట్ల మందికి నువ్వు 6 గ్యారంటీలు, 13 అంశాలు, 420 హామీలు ఇవ్వి అని అడిగితే ఇగో అడ్డం వస్తే నీ పని కూడా చేస్తాం, పండబెట్టి మట్టి కప్పుతాం, గిదా ముఖ్యమంత్రి మాట్లాడే భాష యాస? ఇదా 4 కోట్ల మంది సమక్షంలో మాట్లాడే భాష? రేపటి జనరేషన్కి ఏం చెప్తుండేనే? మార్గదర్శిగా ఉండాల్సిన చాలామంది యువత ఈయనను స్ఫూర్తి తీసుకుంటే ఈయన ఏం చెప్తాండో చూడురి. గింత దారుణం అండి ఒక ముఖ్యమంత్రి మాట్లాడే భాష, గింత గుస్కాకరంగా మొత్తం గలీజ్గా లేదండి భాష. పండబెట్టి మట్టి కప్పం ఏంటండి నాకు అర్థం కాదు. అసలు నిన్ను తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చేయడమే ఒక దరిద్రం, అందులో నీకు మైక్ ఇవ్వడం ఇంకో దరిద్రం, అందులో ఇంకా నేను కాంగ్రెస్ పార్టీలో ఉంచుతాను తెలుసు చూడు, అది వాళ్ళకి సిగ్గు ఉండాలి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి. నువ్వు వలసవాద ముఖ్యమంత్రివి, వేరే పార్టీలో నుండి వచ్చి
ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అంటే అసలు ఒరిజినల్గా జానారెడ్డి లాంటి వాళ్ళు ఉండాలి. నువ్వు పీసీసీ పదవి గుంజుకుంటేవి, ముఖ్యమంత్రి పీఠాన్ని గుంజుకొని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాం. ఎందుకంటే పక్క రాష్ట్రంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు శిష్యుడే, కేంద్రంలో ఇండైరెక్ట్గా ఒప్పందం ఉన్న వ్యక్తే, ఈ రాష్ట్రానికి సంబంధించి ఒక రాష్ట్రాన్ని తీసుకొచ్చిన వ్యక్తిని, అందులో 10 సంవత్సరాలు అద్భుతమైన పరిపాలన చేసిన వ్యక్తిని పట్టుకొని ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాను. కేసీఆర్ నీ పార్టీ దిమ్మలు కూల్చు, ఒకసారి కూల్చి చూడు, తర్వాత నీ కుర్చీ కిందున్న 4 కాళ్ళు కూడా కూల్చేస్తారు తెలంగాణ ప్రాంత ప్రజలు. అరే ఎంత హుందాతనంగా మాట్లాడాలి, రోజు రోజుకు గిట్ల తయారవుతుంది. ఇదే భాష కనుక నేను మాట్లాడితే ఏముంటుంది? ఇక పోలీసు వాళ్ళు వస్తారు, ఇక వాళ్ళ మీద ఉన్న ఎఫ్ఐఆర్లు లొట్టపీసం రాసుకుంటారు. ఈయన మీద నేను కంప్లైంట్ ఇస్తే ఏమైనా ఎఫ్ఐఆర్ చేసి అరెస్ట్ చేస్తారా? దమ్ము ధైర్యం ఉన్నదా? మనగాళ్ళు అయితే రారి, నేనే కంప్లైంట్ ఇస్తా, అరెస్ట్ చేస్తారా? ఎందుకంటే ఈయన ఇండైరెక్ట్గా ఒక రాష్ట్ర మాజీ సీఎంను చంపుతా అంటుండు, అటెంప్ట్ టు మర్డర్ బెదిరిస్తుండు. ఇక చూడు పండబెట్టి మచ్చి కప్తాం అంటుండు. అరే ఏం భాష అండి, నాకు అర్థం కాదు. ఈయన ముఖ్యమంత్రినా? ముఖ్యమంత్రి భాషనేనా ఇది? ముఖ్యమంత్రి అంటే 4 కోట్ల మందికి జవాబుదారీగా ఉండాలి కదా, 4 కోట్ల మంది తలరాత రాసే విధంగా ఉండాలి కదా. కానీ ఈయన ఏం చేస్తున్నాడు? ముఖ్యమంత్రిగా హోదాలో ఉండి ఎంత గలీజ్ మాటలు మాట్లాడతాడండి ఈయన. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఉండి ఎన్ని బూతు బురానం, ఆఖరికి పాలమూరు సభలో కూడా పండబెట్టి మచ్చి కప్తామంటే ఇంకా దీని అర్థం ఏంది? ఇంత దారుణంగా ఇంత ఘోరంగా వ్యవహరిస్తారా? అంటే ముఖ్యమంత్రి అయితే మాత్రాన కండకవరం అహంకారం పెరిగిపోతుందా? గతంలో కూడా అసెంబ్లీలో ఇదే రేవంత్ రెడ్డి ఏంది అంటే చాలా పదాలు ప్రతిపక్ష నాయకులను ఉద్దేశించి చాలా పదజాలాలు, నాలుకలు కత్తిరిస్తాం, బడవ, దాంతోపాటుగా ఎన్నెన్నో మాటలు అన్నాడు, అసభ్య పదజాలం, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్లు. ఈ ఒక్కసారిగా గాలే లేదు, ఈయన లెక్కనే మాట్లాడొచ్చు అంటే ఇక మేము ఘోరంగా మాట్లాడతాం. మరి ఎక్కడెక్కడి నుండో వస్తాయి పదాలు, వెతుక్కోవడానికి కూడా డిక్షనరీ దొరకాయి. ఇంత ఘోరమా అండి? నేనేమంటున్నా అంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్కు సంబంధించిన ముఖ్యమంత్రినే. తెలంగాణ 4 కోట్ల మంది ప్రజలకే కావచ్చు, కానీ తెలంగాణ ప్రాంతంలో పూర్తి స్థాయిలో మాత్రం నేనైతే ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు అంటే 6 గ్యారెంటీలు, 13 అంశాలు, 420 హామీలు నెరవేర్చిన తర్వాత హైడ్రాకు సంబంధించి ఎక్కడెక్కడైతే బాధితుల ఇల్లులు కూల్చేసిల్లో వాళ్ళందరికీ మళ్ళీ పునరావాసం కల్పించి, మూసి ప్రక్షాళనతోనే ఎవరి జీవితాలనైతే రోడ్ల మీద పడ్డాయో వాళ్ళని కాపాడి, లగచెల్ల లాంటి ఆ గ్రామాన్ని మళ్ళొక్క లగచెర్ల అద్భుతంగా తీర్చిదిద్ది, వెలుగుమట్ల కూల్చేసిన కాడనే వాళ్ళందరి బాధ్యతలకు ఇల్లులు కట్టించి అప్పుడు మాట్లాడితే నేనేమన్నా చేస్తా. కానీ అప్పటిదాకా నేను ముఖ్యమంత్రి అంటే నా ఇజ్జత్ కూడా పోతుంది. నేను చెప్తున్నా కదా ఏందోనట. ఏమో చెప్తాండు, ఒక్కొక్కటి చూపెడతా మీకు. 50 లక్షల కుటుంబాలకు ఉచిత కరెంట్ ఇచ్చిన అని చెప్తాను. ఓకే, నీకు ఒక్కొక్కటి ప్రతిదానికి నా దగ్గర సమాధానం ఉన్నది. 50 లక్షల కుటుంబాలకు రేవంత్ సర్కారు ఉచిత కరెంట్ ఇచ్చింది అంటున్నా. నిజానికి విపక్షాలు చేస్తున్న ఆరోపణలు కానీ అధికారిక గణాంకాల లెక్కల ప్రకారం దీనివల్ల ఎంత నష్టమో కూడా చెప్తా. ఎందుకంటే చాలా వరకు ఇక్కడ చూపెట్టేటి అన్నీ అంకెలగారడే, చెప్తే మహాభారతం లొట్టపీసి ఏం లేదు. నేను చెప్తున్నా కదా ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద ఈయన చెప్పిన 50 లక్షల కుటుంబాలకు ఉచిత కరెంట్ ఇచ్చిందని చెప్పింది కదా రేవంత్ రెడ్డి చెప్పిన మాటకే నేను కట్టుబడి ఉంటా. ఈ 200 లోపు యూనిట్ల కరెంటు వాడే ఎవరైతే ఉచితంగా దాదాపుగా ఎంతమంది 50 లక్షల కుటుంబాలు ఉన్నాయో తెలంగాణ గవర్నమెంట్ అంటే ఏది అంటే ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అని ఉంటుంది కదా, అధికారిక అంచనాల ప్రకారం లెక్కల ప్రకారం నేను చెప్తున్నా, ఏటా దాదాపుగా 5,500 కోట్ల రూపాయల ఖజానా మన జేబులకి వెళ్ళి కడతాను. ఇది మీరు అవునన్నా కాదన్నా ఇది నిజం. నేనే చెప్తున్నా కదా. యనుమల రేవంత్ రెడ్డి ఇప్పుడు చెప్తా అంటాను కదా, ఎక్కడికో చర్చించుడు ఎందుకు భయ్, నువ్వు నాతో చర్చించు. నువ్వు ఈ 50 లక్షల కుటుంబాలకు సంబంధించిన దానికి ఏటా 5,500 కోట్ల రూపాయలు నువ్వు కడుతున్నావా లేదా? ఇది నా లెక్కలు కాదు, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ చాలా క్లారిటీగా కూడా చెప్పింది అధికారిక లెక్కల ప్రకారం. ఇంకొక విషయం ఏంటంటే
ప్రభుత్వం 2026-27 సంవత్సరం ఉంది ఆర్థిక సంవత్సరానికి గాను గృహజ్యోతి పథకం కింద అండి, గృహజ్యోతి పథకం కింద ఏం చేసిందంటే సబ్సిడీ గాను అంటే 2080 కోట్ల రూపాయలను తక్షణమే విడుదల చేస్తుంది. డిస్కంలు నెలవారీగా 186 కోట్లను చెల్లిస్తుంది. మొత్తం ఇప్పుడు వరకు విద్యుత్ రంగానికి కేటాయించిన దానికి 21,000 కోట్ల బడ్జెట్లో భాగంగా సబ్సిడీకే సరిపోతుంది. మీరు విద్యుత్ రంగానికి 21,000 కోట్లు కేటాయించింది అంటున్నారు కదా, దీనికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 186 కోట్ల రూపాయలు ఒక నెలకు చెల్లిస్తుంది. దాంతో పాటుగా ఈ గృహజ్యోతి కింద సబ్సిడీ ఏదైతే ఉందో ఆ సబ్సిడీ కింద 2,080 కోట్ల రూపాయలను తక్షణమే బడ్జెట్ నుంచి రిలీజ్ చేసిళ్ళు. అంటే ఈ భారం అంతా ఎవరి మీద పడుతుంది? ఈ విద్యుత్ శాఖకు సంబంధించి పూర్తి స్థాయిలో విద్యుత్ రంగానికి కేటాయించిన బడ్జెట్ ఉంది కదా, మన భాషలో 21,000 కోట్లు ఏవైతే ఉన్నాయో ఈ 21,000 కోట్లకు సంబంధించి దాదాపుగా ఇందులో 80% పైగా 50 నుంచి 80% పైగా కూడా మొత్తం ఈ సబ్సిడీకే సరిపోతుంది ఈ బడ్జెట్. మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి చెప్పిన ముచ్చటేంది? నేను చెప్తే మహాభారతం, రాస్తే ఏంది, చెప్తే రామాయణం, చేస్తే రాస్తే మహాభారతం అని చెప్పిండు కదా. ఇగో ఇది నీ లెక్కలు. నువ్వు 50 లక్షల మంది కుటుంబాలకు ఉచిత కరెంట్ ఇస్తా అని చెప్తున్నావు. ప్రభుత్వం 5,500 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది. అంటే ప్రభుత్వం అంటే ఎవరు? ప్రజల జేబుల నుంచి మేము కడుతున్నాం. ఇది ఇంకొక విషయం ఏంది తెలుసా, ఇక్కడ విద్యుత్ సంస్థలకు ఉన్నాయి కదా, కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వెలుగులు విరజిమ్మేలా ఆయన పేరేం పేరు ఉంటుంది, మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే చీకట్లలో మీరు చిక్కుకపోతారు, అంధకారంలోకి పోతారంటే కాదు బిడ్డ, నేను చూపెడతా అని వెలుగులు విరజిమ్మేలా కేసీఆర్ చాలా అద్భుతంగా పూర్తి స్థాయిలో కూడా వచ్చింది ఇక్కడ కరెంటు. అయితే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, విద్యుత్ సంస్థల సంక్షోభం, అప్పుల భారం ఎంత భయంకరంగా ఉన్నదంటే రేవంత్ రెడ్డి చెప్తలేడు కానీ నేను చెప్తాను. నేను దేశంలోనే, ఈ భారతదేశంలోనే టాప్ స్థానంలో తెలంగాణ రాష్ట్రం ఉంది. ఇది అవునా కాదా? రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. ఏది ఫైనాన్స్ ప్యానెల్ తాజా నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా ప్రభుత్వ విద్యుత్ పంపిణీ సంస్థలు ఎదుర్కొంటున్న మొత్తం 7.40 లక్షల కోట్ల నష్టాలలో ఒక్క తెలంగాణ వాటే 9% ఉంది. అంటే సబ్సిడీ భారం పెరగడమే ఇందుకు కారణమైంది. ఈయన చెప్తుండు కదా రేవంత్ రెడ్డి, ఈ 50 లక్షలకు సంబంధించిన ఏదైతే ఫ్రీగా ఇస్తా అన్నాడో ఈ సబ్సిడీ ఎఫెక్టుతోని దాదాపుగా మొత్తం అంటే ప్రభుత్వ విద్యుత్ సంస్థలు దేశవ్యాప్తంగా ఎదుర్కొంటున్నాయి కదా విద్యుత్ సంక్షోభానికి సంబంధించిన ఏది నష్టాలలో మొత్తం ఏంది అంటే 7.40 లక్షల కోట్లు అండి. దీంట్లో తెలంగాణ వాట ఎంత అనుకుంటుర్రు? 9%. ఇందుకు ప్రధానమైన కారణం ఏంది? ఈ 50 లక్షల మందికి ఉచిత కరెంటు వల్లనే. ఇంకొక విషయాన్ని కూడా చూద్దాం. తెలంగాణ ఈఆర్సీకి సంబంధించి బహిరంగ విచారణ ప్రకారం ఇక్కడ 2026-27 సంవత్సరంలో ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర విద్యుత్కు సంబంధించి 50,240 కోట్ల ఆదాయం అవసరం కాగా ప్రస్తుత టారిఫ్ల ప్రకారం వచ్చేది 40,659 కోట్లు. అంటే దాదాపుగా రెవెన్యూ లోట్ ఎంత ఉంది? ఈ 50 లక్షల మందికి పూర్తి స్థాయిలో ఉచితంగా ఇవ్వడం వల్ల 9,583 కోట్ల రూపాయల నష్టం ఉన్నది. ఇంకొక విషయం కూడా చెప్తాను నేను. రాష్ట్రంలో విద్యుత్ డిస్ట్రిబ్యూషన్ నష్టాలకు సంబంధించి 19.8% చేరినాయి. ఈయన చెప్పిన లెక్కలే చెప్తున్నా, 19.8% చేరాయి. ఇది దేశంలోనే అత్యధిక నష్టాలలో ఒకటిగా నిలిచింది తెలంగాణ రాష్ట్రం. ఇంకొక విషయం ఏంటంటే అర్హులైన పేదలతో పాటు ఆదాయంతో సంబంధం లేకుండా కేవలం 200 యూనిట్ల లోపు వాడే ధనికులు ఉన్నారు. 5 నక్షత్రాల ఇండ్లు కూడా ఉచిత కరెంటు వర్తింపజేయడం ఇది ఒక ప్రధానమైన లోపభూష్టమైన ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వానికి సంబంధించి అర్హతల విషయంలో. ఇంకోటి ఇతర రంగాల మీద ప్రభావం జరుగుతుంది. ఇక్కడ మనం ప్రధానంగా కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఈ భారీ సబ్సిడీ నష్టాలను పూడ్చుకోవడానికి పరిశ్రమలు వాణిజ్య సంస్థలపై భారం వేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీనివల్ల ఏమవుతుంది? మన తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చే ఏవైతే సంస్థలు ఉన్నాయో అవన్నీ కూడా దూరంగా వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. ఇంకొకటి భవిష్యత్తులో భారంగా మారిపోతుంది. ఎందుకంటే ఇక్కడ
టారిఫ్ సబ్ఛార్జీలు కానీ లేదా కస్టమ్ ఛార్జీల రూపంలో పూర్తి స్థాయిలో సామాన్యుల మీద అంటే మన మీదనే మళ్ళీ భారం పడే అవకాశం ఉంటుంది. సో గృహజ్యోతికి సంబంధించిన అంచనా ఎంత? పూర్తి స్థాయిలో ఏది అధికార లెక్కల ప్రకారం 5,500 కోట్లు. ఇంకొక విషయం ఏంటంటే 2026-27కు సంబంధించి దాదాపుగా 9,583 కోట్ల రూపాయలు నష్టం వస్తుంది. ఏది విద్యుత్కు సంబంధించిన ఆదాయ లోటు. దాంతోపాటు దేశంలోనే 19.8% అత్యధికంగా నష్టంలో మనం ఉన్నాం. జాతీయ విద్యుత్ నష్టాలలో మన వాటా ఎంత? 9%. ఇక ఇప్పుడు చెప్పమను రేవంత్ రెడ్డికి, నేను ఇస్తున్న 50 లక్షలు కాదు, నువ్వు పెడుతున్న పెద్ద బొక్క మాకు. ఇక ఈయన ఇంకొక మాట చెప్పిండు రేవంత్ రెడ్డికి సంబంధించి. రేవంత్ రెడ్డి ఏమన్నాడంటే 45 లక్షల కుటుంబాలకు 500కే సిలిండర్ ఇచ్చినా దీనివల్ల ప్రభుత్వం మీద ఎంత భారం పడుతుంది, తెలంగాణ రాష్ట్రం ఎంత నష్టపోతుంది, ఇక్కడి ప్రజలు ఎంత ఘోరంగా నష్టపోతున్నారో కూడా చెప్తాను నేను. ఎందుకంటే ఈయనేందో ఎక్కడ పడితే అక్కడ సవాలు చేస్తాడు, ప్రతి సవాలు చేస్తాడు. ఇన్ని రోజులు అంటే పోనీలే అనుకుంటే, మరీ ముఖ్యంగా ఈ భూతు పురాణం మాట్లాడితే రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ఎవరైనా కూడా మనం దాన్ని పూర్తి స్థాయిలో ఖండించాల్సిన అవసరం. ఇప్పుడు నేను చెప్తాను నేను తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మార్కెట్లో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర దాదాపుగా 855 నుంచి 955 వరకు ఉంటుంది. వినియోగదారులకు కేవలం 500 చెల్లిస్తూ ఉండగా మిగిలిన మొత్తం అంటే 355 నుంచి 455 వరకు రాష్ట్రమే సబ్సిడీ భరిస్తుంది. అంటే నిపుణుల లెక్క ప్రకారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక కుటుంబానికి ఏటా దాదాపుగా 6 సిలిండర్లు చొప్పున అవసరమైతే, అంటే 6 సిలిండర్ల చొప్పున అంటే 40 నుంచి 45 లక్షల కుటుంబాలకు సబ్సిడీ ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది? 8,850 కోట్ల నుంచి 1000 కోట్ల వరకు పూర్తి స్థాయిలో ఖర్చు అవుతుంది. అంటే ఒక్కసారి మనం లెక్కిద్దాం. ఇక్కడ గ్యాస్ సిలిండర్ సబ్సిడీతో పాటు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత కరెంటు వంటి మహాలక్ష్మి ఇతర గ్యారంటీలతో కలిపితే ప్రభుత్వం ఏటా 53,000 కోట్లకు సంబంధించి వీళ్ళు చెప్పిన ఏదేదో నేను మళ్ళీ చెప్తా, క్లారిటీగా చెప్తా. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్న దానికి ప్రతిదానికి సమాధానమే ఇక నుంచి. ఇక ఉంటుంది చూడు. నువ్వేం చెప్పినావు? ఒకటి గ్యాస్ చెప్పినావు, రెండోది ఏంటిది? దాంతోపాటు బస్సు చెప్పినావు, ఇంకొకటి ఏంటిది? కరెంటు చెప్పినావు. ఇంకా ఇక మహాలక్ష్మి అంటే జాడపత్తలేదనుకో. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రానికి 53,196 కోట్లు కేవలం ఈ ఉచితాలకు గంగలో, అంటే రాజుల సొమ్ము రాళ్లపాలు అన్నట్టు తెలంగాణ ప్రజల సొమ్ము ఇట్లా తగలేస్తున్నారు అంతే, అంతకుమించి ఇంకేమీ లేదు. ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర వ్యవస్థకు సంబంధించి మొత్తం తెలంగాణ బడ్జెట్కు సంబంధించి మనం విశ్లేషణ చేసినా లేకపోతే ఇంకో మాట చేసినా ఇక్కడ తెలంగాణ రాష్ట్రం మొత్తం ఏది తెలంగాణలో ఉన్న చాలామంది మేధావులు అందరూ కూడా ఆలోచించినప్పుడు, నిపుణులు పూర్తి స్థాయిలో ఒక అంచనా వచ్చినప్పుడు రాష్ట్రం మొత్తం బహిరంగంగా అప్పులకు సంబంధించి 5.62 లక్షల కోట్ల నుంచి దాదాపుగా 6 లక్షల కోట్లకు చేరువైన కేవలం క్రెడిట్ గోస్ టు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి. ఈ సబ్సిడీకి సంబంధించి నిధులు సరిపోకపోగా ఆర్బీఐ నుంచి కానీ లేదా ఇతర అదనపు రుణాలను సేకరించాల్సి వస్తుంది. అంటే వచ్చే ఆదాయంలో సింహభాగం జీతాలు, పెన్షన్లు, అప్పుల వడ్డీలు మరియు సబ్సిడీలకే సరిపోతుంది. సో కొత్త రోడ్లు, భవనాలు, సాగునీటి ప్రాజెక్టులు వంటి మౌలిక వసతులు ఏవైతున్నాయో వాటికి నిధులు కూడా ఏర్పడే పరిస్థితి లేదు. అంటే ఒక్కసారి మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏంది, లబ్ధిదారుల సంఖ్య ఈ గ్యాస్ సిలిండర్ ఏదైతే ఉందో 500కి ఇస్తుంది కదా, 500కు 40 నుంచి 45 లక్షల కుటుంబాలకు ఇస్తుంది. సో కుటుంబాలకు లబ్ధిదారులు కానీ ప్రభుత్వమే చెప్పింది. దీనికి అర్హత విషయంలో ధనిక, పేద, మధ్యతరగతి అనేది ఒకటి లేదు. ఇక్కడ ఒక సిలిండర్ మీద దాదాపుగా 355 నుంచి 455 వరకు కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం భరిస్తుంది. అంటే వార్షిక సంవత్సరం, అంటే గ్యాస్కు సంబంధించి మాత్రమే ఒక వార్షిక బడ్జెట్, ఒక బడ్జెట్లో ప్రవేశపెట్టినప్పుడు 1000 కోట్ల రూపాయలు ఈ గ్యాస్ సిలిండర్కి, అంటే 1000 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో ఈయన చెప్పిన ఈ గ్యాస్ సిలిండర్ ఇగో ఈ 500లకు సంబంధించి 1000 కోట్ల రూపాయలు మనమే కడుతున్నాం కదా, మళ్ళీ వేరే రకంగా మనమీకెళ్ళే తీసుకొస్తాడు, లేకపోతే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి లేకపోతే తాత ముత్తాతలకి వెళ్ళి తీసుకొస్తారా? అసలు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని ఖాళీలు ఉన్నాయి, తెలంగాణ ప్రభుత్వం ఎన్ని ఇచ్చింది, నిరుద్యోగుల బతికేందో కూడా చెప్తాను నేను. ఎందుకు అంటే ఇక్కడ 67,616 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన అని చెప్తున్నారు. కానీ ఇక్కడ విషయం ఏంది, 2 లక్షల ఉద్యోగాల హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. దీని లెక్కేంది 30 నెలలు, దీని గురించి మాట్లాడతలేరు. 2 లక్షలు ఖాళీ భర్తీ చేస్తామని చెప్పారు. ప్రస్తుతం ఖాళీలు ఎన్ని ఉన్నాయో చెప్పాలా? వివిధ శాఖల ప్రకారం అయ్యా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు
వినండి. విద్యుత్ శాఖ, పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, విద్యా, వైద్యం నివేదికల ప్రకారం రాష్ట్రంలో ఇంకా సుమారు 1,00,000 నుంచి 1,20,000 వరకు ప్రత్యక్ష ఉద్యోగాలు, మీ భాషలో డైరెక్ట్ రిక్రూట్మెంట్, అదే ఇంగ్లీషు అసెంబ్లీకి వస్తే ఎవరేం మాట్లాడతారో చెప్తా అని చెప్పినావు కదా, నీకు చెప్తున్నా. డైరెక్ట్ రిక్రూట్మెంటు ఇప్పుడు ఖాళీగా ఉన్నట్టుగా మీ రాష్ట్ర ప్రభుత్వమే, కాంగ్రెస్ ప్రభుత్వమే చెప్పింది. 1,00,000 నుంచి 1,26,000 ప్రభుత్వాలకు సంబంధించిన ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. కానీ దీని విషయంలో ఏమని చెప్తున్నావు, ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 67,616 ఉద్యోగాలు నియామక పత్రం చేసింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొత్తగా జారీ చేసిన 16 నోటిఫికేషన్లు మొత్తం కలిపిన 31,798 పోస్టులు ఉంటాయి. తద్వారా భర్తీ చేసింది ఎంత నువ్వు 16,978 ఉద్యోగాలు. రేవంత్ రెడ్డి ఎంత స్పష్టంగా అబద్ధం చెప్తున్నావో నీ అబద్ధాలు మొత్తం బయట పెడతావు చూడిగా. ఈ 67,616 ఉద్యోగాలు యనుమల రేవంత్ రెడ్డి అలియాస్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇయ్యలేదు. తెలంగాణ ప్రాంత ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం 16 సంబంధించిన నోటిఫికేషన్లు ఇచ్చిండు. ఈ నోటిఫికేషన్కు సంబంధించి ఇచ్చిండు. ఎన్ని 16 నోటిఫికేషన్లకు సంబంధించి మొత్తం పోస్టులు ఎంత అంటే 31,798 పోస్టులు అండి. దాంట్లో భాగంగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ఎంత జరిగిందంటే ఇందులో 16,978 ఉద్యోగాలు చేసింది. ఇక నేనేం చెప్తున్నా అంటే ఈ 67,616 ఉద్యోగాలు కాదు నాయనా, నువ్వు మర్చిపోతే లెక్క తక్కువైనా కూడా నేను చెప్తున్నా విను. నువ్వు ఈ ప్రభుత్వం 67,763 ఉద్యోగాలు ఖతం చేసింది. అంటే ఇన్ని ఉద్యోగాలు భర్తీ చేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి, గతం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించిన పరీక్షలు నిర్వహించి ఫలితాలను కూడా విడుదల చేసిన మిగిలిన ఉద్యోగాలు ఉంటాయి కదా, ఆ ఉద్యోగాలు ఎన్నో తెలుసా? 50,785 ఉద్యోగాలను బీఆర్ఎస్ ప్రభుత్వం, గత బీఆర్ఎస్ ప్రభుత్వం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి సారథ్యంలో 50,785 ఉద్యోగాలను కేసీఆర్ ప్రభుత్వం మాత్రమే ఫిలప్ చేసింది. అంటే నువ్వు 67,616 అని లెక్కలు చెప్తున్నావు. నీకు ఇది కూడా క్లారిటీ లేదు. మీ ప్రభుత్వం 67,616 ఉద్యోగాలు కాదు, మీ ప్రభుత్వం గత ప్రభుత్వం కలిపితే 67,763, ఇక్కడ 616 అని చెప్తున్నారు. అధికారిక లెక్కలు కూడా తెలియదు ముఖ్యమంత్రికి. 67,763 ఉద్యోగాలు ఫిలప్ అయినాయి మొత్తం. అందులో గత ప్రభుత్వాన్ని 50,785 ఉద్యోగాలను ఫిలప్ చేసినావు. ఇప్పుడు నీ దగ్గర చేతిలో 1,20,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి ప్రత్యక్షంగా. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా గత ప్రభుత్వానికి సంబంధించి 50,875 ఉద్యోగాలను బీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే ఉద్యోగ నియామక పత్రాలు ఒకటి ఇచ్చుడు మాత్రమే పెండింగ్ ఉన్నది అంతే. కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ నియామక పత్రాలను అందజేశాను. ఇక నెక్స్ట్ వచ్చేసి 16,978 ఉద్యోగాలను మాత్రమే మా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఇచ్చిన ఉద్యోగాల సంఖ్య మళ్ళీ చెప్తున్నా 16,978 ఉద్యోగాలు మాత్రమే యనుమల రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చింది అంతే. గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం లేదా బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇట్లా మాట్లాడు. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం 50,785 ఉద్యోగాలు ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికి స్టిల్ ఈ 30 నెలలలో 16,978 ఉద్యోగాలను మాత్రమే ఇచ్చింది. ఇక బహిరంగ చర్చ అసెంబ్లీకి రా దీనికి సమాధానం చెప్పి ఇప్పుడు నువ్వు సమాధానం చెప్పి ఇప్పుడు నేను చెప్తున్నా కదా. ఈ దొంగ లెక్కలు మా దగ్గర 40 మేము చదువుకున్న వాళ్ళతో పెడితే ఏమవుతుందో కూడా చెప్తాను నేను. ఎన్నికలలో వీళ్ళు ఏమని చెప్పిళ్ళు, ఎన్నికలలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. ప్రభుత్వం ఇప్పటి వరకు మొత్తం భర్తీ చేసినాయి 67,763. ఈ లెక్క కూడా తెలియదు ఈయనకు. 67,616 కాదనైనా 67,763 ఉద్యోగాలు ప్రభుత్వం భర్తీ చేసింది. అందులో కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా వచ్చిన నోటిఫికేషన్ల ద్వారా ఉద్యోగాలు ఫిలప్ అయినాయి కేవలం 16,978 మాత్రమే. అందులో గత ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్ల ప్రక్రియ పూర్తి చేసి దాంతోపాటు అన్నీ పూర్తి చేసి 50,785 ఉద్యోగాలు ఇచ్చింది. అంటే రాబోయే నోటిఫికేషన్లు 2026 నాటికి ఇంకా 1,00,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. దీని మీద చెప్పమంటే చెప్పాడు. నెక్స్ట్ ఏంది ఇక్కడ ఏంది ఇందిరమ్మ ఇల్లు ఏంది 4.5 లక్షల ఉద్యోగాలు ఇచ్చినామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నారు. కానీ ఇదంతా కూడా ఫేక్.
దీనివల్ల నష్టం, దీనివల్ల ఏం జరిగింది, ఇవ్వలేదు అనేది ఖచ్చిత లెక్కలు నా దగ్గర. ఏమని చెప్తున్నది అంటే దాదాపుగా 4.5 లక్షలకు సంబంధించిన ఏది ఇందిరమ్మ ఇల్లులు 4.5 లక్షల ఇందిరమ్మ ఇల్లులు ఇచ్చినమని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. కానీ ఇవ్వలేదు అనేది బలమైన లెక్కలు ఉన్నాయి. ఆ లిస్ట్ కూడా మీకు చూపెడతా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఇది. చాలా వరకు కూడా చాలా రంగాలకు సంబంధించి ఏంటి అంటే ఈ లెక్కలు తెలియక ఇక పూర్తి స్థాయిలో కూడా చెప్పిందే ఏదో ఒకటి చెప్తారు. నేనేమని చెప్తున్నా అంటే అసలు లెక్క చెప్తా. రేవంత్ రెడ్డిజీ నువ్వేమన్నావు? నేను 4.5 లక్షల ఉద్యోగాలు ఇందిరమ్మ ఇల్లులు ఇచ్చినా అని చెప్తున్నావు. నేనేమంటున్నా అంటే ఇవన్నీ కాగితం లెక్కలే అంటానా, కాగితం లెక్కలు అంటున్నా. మళ్ళా చెప్తా నేను, ఇవి మంజూరు చేసింది మాత్రమే, కట్టి ఇవ్వలే నువ్వు. 4.5 లక్షల ఉద్యోగాలు చేతికి ఇవ్వలే. ఎవరైతే అర్హులు ఉన్నారో ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, అంటే కట్టడానికి ఇల్లు లేక, ఉండడానికి ఉద్యోగం లేక, తినడానికి తిండి లేక, కట్టడానికి బట్ట లేకుండా, నివాసం ఉండడానికి కూడా లేని వాళ్ళు నిరుపేదలు అంటారు కదా, ఆ అర్హుల జాబితాకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యనుమల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో 4.5 లక్షల ఈ ఇందిరమ్మ ఇల్లులకు సంబంధించి మంజూరైంది. ఇది కేవలం కాగితానికి సంబంధించిన లెక్కలే. ఇప్పటి వరకు ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారమే చెప్తున్నా. నేను మళ్ళీ చెప్తున్నా, చాలా క్లారిటీగా ఉంటా. నువ్వు 13 నుంచి 14 నెలలు, నేను మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు నువ్వు చెప్పిన 4.5 లక్షల ఇల్లులు ఇవ్వలే ఇందిరమ్మ. ఈ ఇల్లులు ఇయ్యలే. నేను చెప్తున్నా కదా, నువ్వు ఇల్లులు ఇయ్యలే. నీకు చెప్తానా, 1.2 ఇవి 1.2 లక్షల ఇల్లులు మాత్రమే నిర్మాణ దశలు ఉన్నాయి. కాగితపు లెక్కల ప్రకారం 4.5 లక్షల ఇందిరమ్మ ఇల్లులు అనేది కాగితపు లెక్కల ప్రకారం మంజూరు చేసింది ప్రభుత్వం. కానీ ఈ 13-14 నెలలుగా పూర్తి స్థాయిలో కూడా నిర్మాణ దశలో గృహాలు 1.2 లక్షలు ఉన్నాయి. కొన్ని పిల్లర్ల దశలోనే నిలిచిపోయినాయి. ఇంకొక విషయాన్ని కూడా నేను చెప్తా. హైకోర్టు సుమోటో కేసు, ఎందుకంటే ఇక్కడ చాలా వరకు లబ్ధిదారుల ఎంపికలలో కూడా అవినీతి జరిగింది. నువ్వు చెప్పిన 4.5 లక్షల లెక్కలు ఉన్నాయి చూడు, అందులో 1.2 మాత్రమే నిర్మాణ దశలో ఉన్నాయి. కొన్ని అయితే పిల్లర్ల దశలోనే ఆగిపోయినాయి. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ హైకోర్టుకు సంబంధించి ఇందులో అవినీతి జరిగిందని హైకోర్టు సుమోటో కేసు కూడా నమోదు చేసింది. ఇది నీ దాకా వచ్చిందో రాలేదో కానీ నేను గుర్తు చేస్తున్నా. ఏమని అంటే ములుగు జిల్లాకు చెందిన తిప్పల సాయి భవాని అనే వితంతు రాసిన లేఖ ఆధారంగా తెలంగాణ హైకోర్టు దీనిని తీవ్రమైన ప్రజాహిత వ్యాజ్యంగా PIL వ్యాజ్యంగా స్వీకరించింది. లంచాల దందా, నీ లంచాలు చెప్తా నేను. స్థానిక ప్రజాప్రతినిధులు మీరేసిన ఇందిరమ్మ కమిటీలో అర్హులైన పేదలకు పక్కన పెట్టి ఒక్క ఇల్లుకు 50,000 నుంచి నువ్వు అన్న ఈ ఇల్లుకు ఇవి మంజూరు అయినాయి, ఇవి నిర్మాణ దశలో ఉన్నాయి, వీటికి 50,000 నుంచి ₹1,00,000 లంచం అడుగుతున్నారు సన్నాసులు. గుర్తుపెట్టుకోర్రి. ఇచ్చిన వారికే కేటాయిస్తామని అక్కడ ఫేక్ సర్వేలు జరిగాయని కోర్టులో విచారణ కూడా తేలింది. దీనిపై వివరణ ఇవ్వాలని హైకోర్టు చీఫ్ సెక్రటరీకి, కలెక్టర్లకు మరియు CBIకి కూడా నోటీసులు జారీ అయినాయి. మరి CBI దాకా నోటీసులు ఎందుకు పోయినాయో మాకైతే తెలియదు. మరి దీని సంగతి ఏందో చెప్పు నువ్వు. నేనేమంటున్నా అంటే CBI దాకా నోటీసులు ఎందుకు పోయినాయో చెప్పు. ఇంకోటి, కేంద్ర ప్రభుత్వం PMAY తిరస్కరణల లిస్టు, రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన ఇందిరమ్మ ఇళ్ల జాబితాను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ స్క్రీనింగ్ చేయగా అందులో ఆధార్, దాంతోపాటు రేషన్ కార్డు డూప్లికేట్ మరియు తప్పుడు సమాచారం ఉండటం వల్ల దాదాపుగా కేంద్ర ప్రభుత్వం ఇందులో ఈయన చెప్పిన 4.5 లక్షలలో 20,000 ఇండ్లను తొలగించారు. 4.5 లక్షల ఇండ్లు ఏవైతే ఉన్నాయో దాంట్లో 20,000 ఇండ్లు తొలగినాయి. ఎందుకు అంటే ఆధార్ కార్డుకు సంబంధించి కానీ రేషన్ కార్డ్ డూప్లికేట్ తప్పుడు సమాచారం ఉండడం వల్ల 20,000 ఇండ్లు పక్కన పెట్టాలి. ఇంకొక విషయం చెప్పనా,
ఇక్కడ నిధుల కొరత, పేదలకు అప్పుల భారంగా కూడా మారిపోయింది. 5 లక్షల సహాయాన్ని ప్రభుత్వం ఒకేసారి ఇవ్వడం లేదు. బేస్మెంట్ అంటే పిల్లర్లు అయినప్పుడు ఒకసారి, రూఫ్ లెవెల్ అంటే 4వ విడతలో ఇస్తుండడం వల్ల బిల్లులు దాంతోపాటు సకాలంలో రాక పేదల ఇండ్లన్నీ కూడా ఏంది అంటే ఒక పిల్లర్ అంటే ఒక ఇల్లు నిర్మాణ దశల్లోనే ఆగిపోతున్నాయి. ఈ విషయం నీకు తెలియదు. మైకులు పట్టుకొని మన రియాలిటీ చెప్తున్నా నేను. ఇంకొకటి ఏంటంటే పాత ఇళ్ళు కూలిపోయి రోడ్డున పడ్డారు. ఇందిరమ్మ ఇల్లు వస్తుందనే ఆశతోని పాత ఇళ్లను గుడిసెలను వేలాది మంది పేదలు ఇప్పుడు ప్రభుత్వం నిధులు రాక పూర్తి స్థాయిలో అద్దె కట్టలేక నరకం అనుభవిస్తున్నారు. అట్ ది క్రెడిట్ గోస్ టు కాంగ్రెస్ ప్రభుత్వం. లెక్కలు చెప్తున్నా అవును. మొదటి విడత 4.5 లక్షల ఇల్లు ఇచ్చినావు నువ్వు. ఇవి ఏమైపోయింది? కాగితాల వరకు పరిమితమైనవి. నిజంగా అన్ని పూర్తయినాయంటే 1.2 ఇల్లులు మాత్రమే ఏంది నిర్మాణ దశలో ఉన్నాయి. 2.5 లక్షల కొత్త ఇళ్ళు, మొదటి ఇళ్ళకే నిధులు పూర్తి కాలేదు. ఇక రెండో దానికి ఏడుకొస్తాయి. పారదర్శక హైకోర్టుకు సంబంధించి కూడా జరిగింది కదా. ఇగో ఈయన లెక్క ఇట్లున్నది చూసిర్రా. ఈయన కాగితాల లెక్కలు చెప్తాడు. ఇక ఇంకొక మాట చెప్పిండు ఏంది, రైతులకు సంబంధించి రుణమాఫీ చేసిన అని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. అదంతా దొంగ లెక్కలు. నిజం నేను చెప్తా. ఎందుకు అంటే తెలంగాణ ప్రాంత ప్రజలకు చెప్పాలి, వాస్తవ ధోరణి చెప్పాలి, నిజం నిర్భయంగా చెప్పాలి, లెక్కలు క్లారిటీగా ఉండాలి. నేను చెప్తున్నా కదా, నేను కామర్స్ స్టూడెంట్ను కాబట్టి చాలా క్లారిటీగా చెప్తా. ఇందులో విషయం ఏంది అనేది కూడా చాలా వరకు కూడా చెప్పే ప్రయత్నం చేస్తా. ఇక్కడ ఏంది అధికారిక ప్రచారానికి క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న దానికి రియాలిటీని ఒకసారి నీకు జోడి అంటే నీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఇక్కడ మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వం చెప్పిన మాట ఏంది, 22 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసిన అని చెప్పింది. ఇందులో పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ ప్రాంత ప్రజలకు నేను మళ్ళీ చెప్తున్నా, ఈ తెలంగాణలకు సంబంధించి పూర్తి స్థాయిలో వీరు చెప్పిన లెక్కలకు దాంతో పాటుగా అసలు వాస్తవం ఏందో చెప్తా. ప్రభుత్వం ఒక కుటుంబానికి 2 లక్షలకు మాత్రమే రుణమాఫీ వర్తిస్తుందని ఒక నిబంధన పెట్టింది. ఈ నిబంధన ఎట్లా అంటే నిబంధనకు నిర్ధారణ కోసం తెల్ల రేషన్ కార్డు అనే ఒక ఎపిసోడు తప్పనిసరి చేసింది. ఇది నిజమా కాదా? నీకు నిజంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరి మీద ప్రేమ ఉంటే తెల్ల రేషన్ కార్డు ఎందుకు పెట్టినావు? ఒకటి. రెండోది, గత 10 ఏళ్ళుగా కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు. దీనివల్ల దాదాపుగా 6 నుంచి 8 లక్షల మంది రైతులకు రేషన్ కార్డు లేదనే ఒక సాకుతోనే రుణమాఫీని పూర్తిగా నిలిపివేసింది మీ ప్రభుత్వం. ఈ సాకు చూపెట్టినవా లేదా? ఇంకోటి, ఆ పేర్లలో తప్పు. బ్యాంక్ ఖాతాలో ఉన్న పేరుకు ఆధార్ కార్డులో ఉన్న పేర్లకు స్వల్ప తేడాలు రావడం వల్ల నీ కంప్యూటర్ సిస్టమ్ రుణమాఫీని రిజెక్ట్ చేసిందా లేదా? ఇక దాంతో పాటుగా పిఎం కిసాన్ లింక్ అంటే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ డేటాతో మ్యాచ్ కాకపోవడం వల్ల, ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ లింక్ కాకపోవడం వల్ల వేలాది మంది రైతులు నాన్ ఎలిజిబుల్ అయిల్లా కాదు. దీనికి ఒకసారి సమాధానం చెప్పు. ఇంకోటి, 2 లక్షలు దాటిన వారిపై భారం పడ్డదా లేదా? ఉదాహరణకు నేనే ఉన్నా, నాకు 2,05,000 చొప్పున ఏంది అంటే పూర్తి స్థాయిలో 2,05,000 రుణం నాకు బ్యాంకులో ఉంది. 5,000 కడితేనే 2 లక్షల రుణమాఫీ చేస్తుంది అనే నిబంధన పెట్టినవా పెట్టలేదా? నీకు రైతుల మీద ప్రేమ ఎక్కడి? చేతిలో డబ్బులు లేక, సాగు పెట్టుబడులు లేక, చేతులలో పైసలు లేవని రైతులు అదనపు మొత్తాన్ని కట్టకపోవడంతో చాలామందికి రుణమాఫీ ఆగిపోయిందా లేదా? మళ్ళా చెప్తే నీకు సమాధానం. ఇక విపక్షాల రైతు సంఘాల అంచనా చెప్పనా నీకు ఒకసారి. ఈ సగం మందికే లబ్ధి. రాష్ట్రంలో మొత్తం రుణమాఫీ కావాల్సిన రైతులు ఎంతమంది? 40 లక్షల మంది. గుర్తుపెట్టుకో, 40 లక్షల మంది ఉన్నారు ఇక్కడ. అంటే ప్రభుత్వం కేవలం 3 విడతలలో కలిపి 22 లక్షల మందికే రుణమాఫీ ఇచ్చిందని ఏంది బీజేపీ కానీ బీఆర్ఎస్ గణాంకాలలో చెప్తున్నాయి. కానీ 18 లక్షల మంది రైతులు బ్యాంకుల చుట్టూ, వ్యవసాయ అధికారుల చుట్టూ ఇంకా తిరుగుతూనే ఉన్నారు. ఇది ఫెయిల్యూర్. నీ సిస్టంలోనే అతిపెద్ద ఘోరమైన తప్పు ఇది. నీ చేతగాని ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల 18 లక్షల మంది రైతులు ఇంకా బ్యాంకుల చుట్టూ, వ్యవసాయ ఏంది అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. నీకు ఇంకా లెక్కలు కావాలా? ఇగో లెక్కలు చెప్తాను, గుర్తుపెట్టుకో. నువ్వు 22 లక్షల మంది రైతులకు ఇచ్చినా అని చెప్తున్నావు. 20 ఎంతమంది అని చెప్పిండి పెద్ద మనిషి? 25.35 లక్షల మంది రైతులకు 20,616 కోట్లు రుణమాఫీ చేసిన అంట. చేయలే అని నేనంట. అంతే, డైరెక్ట్ స్టేట్మెంట్. నేను చెప్పేది ఏంటంటే 27 లక్షల మంది రైతులకు ప్రభుత్వం చెప్పిన మాట ఇచ్చినామని. ఇంకా 18 లక్షల మంది రైతులు సాయం కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళ సంగతి ఏంది? ఖర్చు చేసిన 18,000 కోట్ల నిధులను విడుదల చేసిన అని చెప్పినావు. నీ అపరిక్షుత ఏది ఫిర్యాదుల వల్ల ఇంకా 1,000 కోట్లలో ఉంది అని చెప్తున్నా.
సాంకేతిక పారదర్శకంగా లేకపోవడం వల్ల రేషన్ కార్డు ఆధార్ తప్పుల వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు అప్పుల విముక్తికి సంబంధించి. ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. ఇప్పుడు చెప్పు ఏందో అంట 20,616 కోట్ల రుణమాఫీ చేసిండట. ఈయన 18 లక్షల మంది రైతుల చుట్టే బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు కదా. వాళ్ళ సంగతి ఏంది? ఇది అయిపోయింది. ఇక చూడరు మీరు 40 లక్షల మంది రైతులకు 20,600 ఎస్ఎల్బీసీకి సంబంధించి ప్రకారమే 40 లక్షల ఏది రైతులకు ఎంత రుణమాఫీ చేయాలంటే దాదాపుగా 40,000 కోట్లు కావాలి. 40,000 కోట్లు కావాలి. ఇక రెండోది రైతు భరోసా కింద 27,000 సాయం ఇచ్చాం. అసలు రైతులకు ఏమని చెప్తున్నా అంటే ఒక్కసారి తెలంగాణ ప్రజలు మళ్ళీ ఆలోచించుర్రి. రైతు భరోసా కింద తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం 27,000 కోట్లు ఇచ్చినా అని చెప్పింది. లెక్కకు అసలు రైతుల భరోసా కింద ఎంత ఇవ్వాలి? గత ప్రభుత్వం ఎంత అద్భుతంగా ఇచ్చింది, ఈ ప్రభుత్వం ఎందుకు ఇవ్వలే? చూడురి, మొత్తం నేను లెక్కలతో సహా చెప్తున్నా కదా. ఇది యనుమల రేవంత్ రెడ్డికి పూర్తి స్థాయిలో కూడా చేరవేసేదంగా చేయరు. నేనేమంటున్నా అంటే ఎన్నికల హామీ ఏమని చెప్పింది? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అంటే ఇగో ఈ పెద్ద మనిషి ప్రభుత్వం తెలుసు కదా, యనుమల రేవంత్ రెడ్డిగా. నాకు అబద్ధాలు చెప్తే నచ్చదు భయ్, ఉన్నది ఉన్నట్టుగా చెప్పు. ఇక్కడ వీళ్ళు ఏమని చెప్పిళ్ళు అంటే 15,000 రూపాయలు పూర్తి స్థాయిలో కూడా సీజన్కు అంటే 7,000 ప్రతి ఎకరాకు 15,000 ఇస్తాం. అంటే సీజన్కు 7,500 సాయం అందిస్తామని, మరి కౌలు రైతులకు కూడా వర్తింపజేస్తామని. అంటే ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 15,000 ఇస్తా అన్నది. మరి సీజన్కి 7,500 రూపాయల పెట్టుబడి సాయం అందిస్తామని కౌలు రైతులకు కూడా. అంటే ఇప్పుడు నేను యజమానిని, నా భూమి వేరేటోళ్ళకి కౌలు ఇచ్చిన, ఆయనకి ఇస్తుంది, నాకు ఇస్తుంది. దట్ ఈస్ ఎ మెరాకిల్. అదే రేవంత్ రెడ్డికి తెలుసు. ప్రభుత్వ అధికారిక లెక్కలేంటి? ప్రభుత్వం కానీ విడుదల చేసిన గైడ్లైన్ ప్రకారం లబ్ధిదారులకు 12,000 అంటే ఆ సీజన్కు 6,000కు మాత్రమే కుదించింది. నువ్వు ఉన్నదాన్ని పోగొచ్చినావు. 7,500 నుంచి దాన్ని 6,000కు తీసుకొచ్చింది నేను. ఇంకొకటి ఏంది అంటే 12,000 కోట్లకు సంబంధించి కుదించింది. 12,000 మందిని మాత్రమే కుదించేసింది. రాష్ట్రంలో మొత్తం 70 లక్షల మంది రైతులు ఉన్నారు మిస్టర్ రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో మొత్తం 70 లక్షల మంది రైతులు ఉన్నారు మిస్టర్ రేవంత్ రెడ్డి. నేను మళ్ళీ చెప్తున్నా, నువ్వు ఒక ఎకరా ఏంది అంటే 1.50 కోట్ల రూపాయల ఎకరానికి గాను ఈ కొత్త రేటు ప్రకారం అంటే నువ్వు చెప్పిన ప్రకారం అయితే అందించాల్సి వస్తే కనీసం 18,000 కోట్ల నుంచి 20,000 కోట్లకు అవసరమైతే. కానీ రైతు భరోసా కింద ఒక్క సీజన్కి ఇచ్చేసే చేతులు దులుపుకుంటున్నారు. ఇంకొక విషయం ఏంటంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 7,624 కోట్ల రూపాయలను ఎలాంటి ఆంక్షలు లేకుండా మేకు జూన్కి నవంబర్ డిసెంబర్ది 3 విడతలుగా ఏ లొల్లి లేకుండా కేసీఆర్ ప్రభుత్వం చేసింది. ఎరువుల విషయంలో లొల్లి లేదు, విత్తనాల విషయంలో లొల్లి లేదు, పట్టా పాస్బుక్ ఓన్లీ భూమి ఉంటే చాలు, వ్యవసాయం చేస్తే చాలు, సాగు ఉందా లేదా అని తేడా లేకుండా 7,624 కోట్ల రూపాయలకు సంబంధించి చేసే ప్రయత్నం చేసింది. కానీ ఈరోజు 2026-27 ప్రకారం దాదాపుగా రైతు భరోసా కింద ఎంత కేటాయించినాను? 4,000 కోట్ల రూపాయలు కేటాయించినాం. అంటే 13,603 కోట్లు మాత్రమే కేటాయించింది. అంటే మొత్తం సీజన్లు రెండు సీజన్లకు మాత్రం ఏమాత్రం సరిపోదు. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ సాగులో భూములు అంటే భూమి నువ్వు వ్యవసాయం చేస్తేనే ఇస్తాను ఒకటి పెట్టిళ్ళు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ పూర్తి స్థాయిలో విడతల వారిగా ఈయన చెప్పిన ముచ్చట. ఇక నేను ఒకసారి లెక్కలు చూద్దాం. ఈయనది ఏడాదికి ఇచ్చే మొత్తం సాయం గత ప్రభుత్వం 10,000 రూపాయలు ఇస్తే రైతు బంధు కింద ఈ హామీ వల్ల 15 నుంచి 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పింది. కానీ 12,000కు కుదించింది. పంట వేయడానికి ముందే 3 నుంచి 5 రోజులకే క్లియరెన్స్ చేయాల్సింది పోయి గత ప్రభుత్వం అయితే ముందే చేసింది. 3 నుంచి 5 రోజులు. ఇక పంట సాయం వస్తాంధ్ర జూన్ అనగానే 5-6 రోజుల ముందే వేసేసిళ్ళు రైతు బంధుకు సంబంధించి. కానీ వీళ్ళ విడతల జాప్యం ఉన్నది. నెలల తరబడి ఆలస్యం చేయబడతాం, కొన్ని ఎగిరిపోతుంది. పాస్బుక్ ఉన్న వారికే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇస్తా అని చెప్తుంది. కానీ 2.95 లక్షల ఎకరాలను ఎలాంటి ఆంక్షన్ లేకుండా అప్పుడు గతంలో పాస్బుక్ ఎలాంటి అంటే పూర్తి స్థాయిలో భూమి సాగుంటే చాలనే ఒక నిబంధనతో ఇచ్చింది. కానీ వీళ్ళు సాకులు ఇంట్లాడి అంటే బడ్జెట్లో 4,000 కోట్ల కోత పెట్టిలు నిధుల కొరత పేరుతోనే. అంటే తెలంగాణ ప్రాంత ప్రజలు చెప్పుర్రు ఇప్పుడు మీరు
ఈయన 15,000 ఇవ్వాల్సింది పోయి 12,000 కుదించిండు, 7,500 నుంచి 6,000 కుదించిండు, 12,000 కోట్లతో సరిపెడతాడు. ఇక ఈయన అందరికి ఇచ్చిన అంటాడు. ఇక సన్నవడ్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి సారథ్యంలో సన్నవడ్లకు బోనస్ ఇచ్చిండా ఇవ్వలేదా? 100% ఇవ్వలే. దాని లీస్ట్ మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి, అధికారిక లెక్కలే. ఎందుకు అంటే ఈయన ఇవ్వలే, ఇచ్చే ఆలోచన కూడా లేదు. అంతకుముందు అన్ని వడ్లకు 500 బోనస్ అన్నారు. ఈరోజు ఏమైపోయింది? అది ఆంగమైపోయింది. మీకు మళ్ళీ చెప్తున్నా, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి వానాకాలం ఖరీఫ్ సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల ఎకరాలలో సన్నవడ్లు సాగాయి. కాగా లక్షలాది మంది రైతులకు ఐకేపీ కానీ పిఏసిఎస్ ద్వారా కేంద్రంలో ధాన్యం విక్రయించాలి కదా. అంటే ప్రభుత్వం అధికారిక లెక్కల ప్రకారం ఈ బోనస్ కోసం ఇప్పటి వరకు 514.36 లక్షల తొడి విడతగా మాత్రమే 500 కోట్లు మాత్రమే రిలీజ్ చేసింది. అంటే కేవలం 2.17 లక్షల మందికి మాత్రమే సాయం అందింది. మరి మిగతా రైతుల సంగతి ఏంది? ఒకసారి దీనికి సంబంధం ఏంది అంటే పూర్తి స్థాయిలో చెప్పాలి లెక్కలు. ఇవన్నీ పోయినాయి. ఏంది అంటే ప్రభుత్వ ప్రచారం ఏం చెప్పింది? క్వింటాల్కు 500 బోనస్ అని చెప్పింది. కానీ ప్రభుత్వ కేంద్రాలలో అమ్మిన వారికి మాత్రమే పరిమితం చేసింది. మీరు మళ్ళీ గుర్తుపెట్టుకోరు, ఎవరైతే ఐకేపీ సెంటర్లు పిఎస్సిఎస్సి సెంటర్లలో అమ్ముతారో వాళ్ళకే నిబంధన పెట్టింది. లబ్ధిదారులు అందరి ఖాతాలలో వేస్తామని ప్రచారంలో చెప్పిలు. కానీ కేవలం 2.17 లక్షల మంది రైతులకు మాత్రమే నిధులు అందించారు. ఇంకోటి విడుదలైంది 1000 కోట్లు ఇచ్చినామని చెప్పింది. కానీ ఇప్పటి వరకు కేవలం క్లియర్ అయింది 514 కోట్లు మాత్రమే. ఇంకొక విషయం ఏంటంటే రాబోయే సీజన్ నిరంతరాయంగా అమలు అని చెప్పింది. కేంద్రం ఒత్తిడి, నిధుల కొరత వల్ల పథకాలు రద్దయ్యే అవకాశం కూడా ఉన్నది. సో ఇది ఎప్పుడైనా ఊసిపోయే అవకాశం ఉంటుంది. ఇక చెప్పు, రాస్తే నీది రామాయణం కాదు, నేను చెప్పిన చూడు ఇప్పుడు చెప్పు. రామాయణం వాళ్ళది, మహాభారతం వాళ్ళదట. నాకు ఒళ్ళు మండింది ఎక్కడ అంటే ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఏంది అంటే ముఖ్యమంత్రి కుర్చీలో ఉండి నేను చెప్తున్నా, నీకు ఏ అర్హతలు ఉన్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి ఇక తెలంగాణ ప్రాంత ప్రజలు పట్టాభిషేకం చేసిందో నీ మనస్సాక్షికి తెలంగాణ ప్రాంత ప్రజలకు తెలుసు. కానీ నేనేమంటున్నా అంటే ఈరోజు నేను మళ్ళీ చెప్తున్నా, ఇష్టం వచ్చిన నరం లేని నాలుగు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేయకూడదు, అది తప్పు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఒక రాష్ట్రాన్ని తీసుకొచ్చిన యోధుడే. 1969లో కాంగ్రెస్ గుడ్డి గుర్రాలకు పాన్లు దోమిందా? కాసు బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు 369 మంది విద్యార్థులను కుక్కలను కాల్చినాం కదా. సిగ్గు అనిపిస్తలేదు ఇంకా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురావడానికి. 2001 నుంచి 14 వరకు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం కదా అధికారంలో ఉండి 1200 మంది విద్యార్థులను పొట్టన పెట్టుకున్నది. మళ్ళీ అది కాకుండా ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని వెలుగులు విరజిమ్మ చేసింది. రైతు బంధు తెచ్చిండు, రైతు బీమా తెచ్చిండు, కళ్యాణ లక్ష్మి తెచ్చిండు, షాదీ ముబారక్ ఇచ్చిండు, కేసీఆర్ కిట్ ఇచ్చిండు, కాళేశ్వరం ప్రాజెక్టుకి ఇచ్చిండు, మిషన్ భగీరథ తెచ్చిండు, మిషన్ కాకతీయ తెచ్చిండు. ఎన్నెన్నో పథకాలు తెచ్చిన కేసీఆర్ మీద ఏమని చెప్తున్నావు? అడ్డం వస్తే నీ పని కూడా చేస్తాం, పండబెట్టి మట్టి కప్పుతావా? ప్రజలు చూస్తున్నారు, ప్రజలు వింటున్నారు. ఖచ్చితంగా ఈ తెలంగాణ ప్రాంత ప్రజలు చాలా మేధావులు. వాళ్ళు సమయం సందర్భంగా ఏం చేయాలో అది చేస్తారు. ఎందుకంటే కర్రు కాల్చి వాత పెడతాడు అట. దీనికట అసెంబ్లీకి రావడం లొట్టపీసు. ఈ వైఆర్టీవీలో వచ్చిన ఈ కథనానికి నువ్వు సమాధానం చెప్పు, ముఖ్యమంత్రివే అయితే. ఏందో అట ముచ్చట చెప్తాడు మళ్ళా నాకే. ఇన్ని వేల కోట్లు ఇచ్చినాం, అన్ని వేల కోట్లు ఇచ్చినాం. ఏం చేసిండండి చెప్పుర్రి. ఇప్పుడు చెప్పాను రీ రాష్ట్ర ముఖ్యమంత్రిని. తెలంగాణ ప్రాంత ప్రజలారా, నేను ఒకటే ఎపిసోడ్లో ఇన్ని చెప్పిన కదా. తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ అడుగుతున్నా. ఈరోజు తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క యువత కూడా ఆలోచించాలి. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఆయన చెప్పిన లెక్కల ప్రకారమే కదా నేను చెప్పింది. నేనేమన్నా అబద్ధం చెప్పినా? తెలంగాణ ప్రాంత ప్రజలారా, ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఇది. తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఆలోచించాల్సిన విషయం. నేను చెప్పే విషయం ఏంటంటే చాలా స్పష్టంగా ఉన్నది. ఈరోజు 500 సిలిండర్ కానీ 50 లక్షల కుటుంబాలకు ఉచితం కానీ 67,700కు పైచిలుకుంటే అది 616 కాదు, 4.5 లక్షల ఇందిరమ్మ